ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం అటు ఆ తర్వాత పర్యావసానం వేరుగా ఉంటుంది. ఆ తర్వాత శ్రీరెడ్డి జైలుకి వెళ్ళడానికి పట్టించుకోదు, అసలు ఏ బూత్ మాట్లాడడానికి కూడా ఆలోచించదు. నా గురించి వెనకాలండి ఏడ్సే వాళ్ళు ఎవ్వరూ లేరు, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ తర్వాత ఏదైనా అంటే నేను హింసాత్మకమైన మాటలు మాట్లాడకూడదు కాబట్టి చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే చెప్తున్నాను. అది టీడీపీ మీద అభిమానమో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద అభిమానమో అని మాత్రం మాట్లాడద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఎవరికైనా ఇదే సిచ్యువేషన్. వాడు వాడు పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు, లేకపోతే చిడతల నాగబాబు అయినా కావచ్చు, లేకపోతే ఆ వంకర, లేకపోతే ఓ శ్రీధరో, మీరు నన్ను ఏ విధంగానూ బ్లాక్మెయిల్ చేయలేరు. నాకు మీరు ఏదైనా బ్లాక్మెయిల్ చేసుకుని లేకపోతే ఏదైనా తెచ్చుకుని మీరు ఏమైనా పెట్టేస్తామని అనుకున్నా కూడా నా ఏక కూడా పోదు. నాకు అసలు నాకేం అవసరం లేదు. నాకున్న దాంతో నేను హ్యాపీగా బతుకుతా. ఒకవేళ నేను బతకలేని స్థితే వస్తే మొత్తం వదిలేసి సన్యాసం తీసుకోవడానికి కూడా నాకేమీ భయం లేదు, బెరుకు లేదు, ఏమీ లేదు. లేదా మీలాంటి అదవలను ఏమైనా చేసి నేను జైలుకి వెళ్ళాల్సి వస్తే అక్కడైనా హ్యాపీగా బతికేస్తా. నాకేం ప్రాబ్లం ఏం లేదు. నా కొడకల్లారా ఒక్కొక్కళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండకపోతే మాత్రం పళ్ళు రాలిపోతాయి. ఏ ఛానల్లో కూర్చున్నారో ఆ ఛానల్లోకి వచ్చి నా చెప్పెచ్చు కొట్టకపోతే మళ్ళీ అడగండి. ఒకవేళ నేను చెన్నై వెళ్ళాను అనుకోండి, అక్కడ నుంచి మరి ఇక్కడికి వచ్చి మరీ కొడతా. జాగ్రత్త. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మన ఫ్యాన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాం. దస్తాగిరి హాయ్, థ్యాంక్ యూ. షేక్ అహ్మద్ గారు, what the hell are you doing? This is the power of the girl. హాయ్ రాజేష్ రాజ్,